మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గతం మరిచి మాట్లాడుతున్నారని వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు చేజర్ల చలమారెడ్డి అన్నారు. ఉదయగిరిలో తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని విమర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిని అవినీతికి అడ్డాగా మార్చారని అన్నారు. గెలిపించిన నాయకులను, కార్యకర్తలను గాలి వదిలేసి తన స్వాలాభం కోసం ఇబ్బందులు పెట్టిన సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు. నిన్న మొన్న సోషల్ మీడియాలో వచ్చిన శేఖర్ రెడ్డి గారి ప్రెస్ మీటు చూసి మన ఉదయగిరి నియోజకవర్గంలో అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా, నవ్వుకునే విధంగా అయింది. మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన నువ్వు అలాంటి ఇలాంటి వాడు అని చెప్పి ఆయన భిక్ష వల్ల నువ్వు 2 సార్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి పుణ్యమా అని చెప్పి 2004లో ఎమ్మెల్యే అయ్యావు. అదేవిధంగా 9లో ఎమ్మెల్యే అయ్యావు. తర్వాత మన ఇప్పుడు ప్రజెంట్ మన యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఆయన కష్టంతో నువ్వు టికెట్ తెచ్చుకొని ఆయనతో గెలిచి మళ్ళీ ఆయన్ని విమర్శించి శేఖరణ నీకు టికెట్ లేదు అని చెప్పాడు. ఆయన గ్రాఫ్ ఉందా, నాకు గ్రాఫ్ లేదా అని చెప్పాడు. నీ గ్రాఫ్ ఉంటే మేము గెలిపించావు. ఎన్నిసార్లు గెలిపించావు? 4 సార్లు గెలిపించావు. ఎవరికైనా గెలిచిన రోజు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తలు పక్కన పెట్టి టీడీపీ వాళ్ళకి కొమ్ము కాసి ఎవరు డబ్బులు ఇచ్చే వాళ్ళకి వాళ్ళు పని చేస్తూ నువ్వు మన జిల్లా అధ్యక్షులు నిన్న నువ్వు పుట్టింది మంచి పేరు గల గొప్ప కుటుంబంలో పుట్టావు. మేకపాటి కుటుంబం అంటే ఈ ఉదయగిరిలో ఒక చరిత్ర కుటుంబం. అదేవిధంగా పెద్ద రాజమోహన్ గారు ఆయన నిజంగా ఉదయగిరికి మన ఇక్కడ కాలేజీ కావచ్చు, నవోదయ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, అన్ని కాలేజీలు పెట్టించి ఆయన గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి మన మేకపాటి కుటుంబంలో ఉన్నారు, మన పెద్ద ఆయన. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన మన నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆయన శక్తుల కాడికి ఆయన మన ఏదో ఓడిపోయాము, ఏదో గాలిలో ఏదో పోయినావు కాబట్టి అది అయిపోయింది. నువ్వు అదే వాళ్ళ పేరు చెడగొట్టి అంతకుముందు నుండే మన మాజీ మంత్రివర్యులు అకస్మాత్తుగా చనిపోయిన గౌతమ్ రెడ్డి గారు దానికి కూడా 50,000, 60,000, 1,00,000 నువ్వు బేరం పెట్టి నువ్వు తీసుకొని పోషించిన నీ దుస్థితి ఇది. నువ్వు కూడా ఒక నాయకుడిలాగా ఇప్పుడు అయిపోయింది. నువ్వు అవుట్డేటెడ్, నిన్ను ఎవరు పడుచుకోరు. అర్థమైందా? నిన్ను పడుచుకునే పరిస్థితే లేదు. ఏదో ఆమె రాజకీయం చేస్తామని శాంతమ్మ చేసుకొని ఆమె ఎందుకు ఆమె తిరుగుతూ ఉండు, ఏదో ఒక బ్యాగ్ పట్టుకొని సజ్జి పోసుకుంటూ పోతూ ఉండు. అది నీ పరిస్థితి. నువ్వు ఎక్కడ నువ్వు నేను నాకు 4 సార్లు గెలిచాను, ఎవరయ్యా మగవాడు? గెలిచిన వాడు ఎవడు? ఉదయగిరిలో 4 సార్లు నేను గెలిచాను నేను ఈ అనవు కదా. నువ్వు సత్తా ఉంటే నువ్వు రేపు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకో, పోటీ చేసి నువ్వు కానీ గెలిస్తే ఈ రాష్ట్రం వదిలిపోతా నేను. నీకు టీడీపీ వాళ్ళు ఎందుకు పాపం నువ్వు ఏదో కేటుగాళ్ళలాగా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు. నీకు టీడీపీ వాళ్ళు నేను పడుచుకోరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేవి డబ్బులు కమ్ముడు పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వాళ్ళకేసావు. వాళ్ళు ఓటు రేపు నమ్ముతారా? నేను టీడీపీ వాళ్ళు నమ్ముతారా? ఈ మగవాడు గారు ఎమ్మెల్యే అయిపోతే రేపు ఏమైనా వాళ్ళకైనా ఓటు తగ్గితే ఆ డబ్బులు 10 కోట్లు తీసుకుని ఆడిపోతాడు. నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు అవుట్డేటెడ్, నీకు మాట్లాడే అర్హత లేదు. పోయినసారి నీకు కూడా గొడవైంది. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏమంటాడు? ఆయన మొగడు నువ్వు, ఆయన ఏమంటాడు? ఏం సోపిడి పోతాడువే, సన్నంగా ఉన్నాడనా? ఏమి రా అని నువ్వు రా, పొగొడు అవుతారా? నువ్వు రా అయితే నువ్వు వస్తావా? ఏడకు వస్తావు? నువ్వు ఎంతమంది కొడతావు? ఎన్ని కిలోమీటర్లు నడుస్తావు? నువ్వు నడవలేవు. నువ్వు నోరు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఇంకా మాట్లాడినా ఇంక మర్యాద ఉండదు. నువ్వు మర్యాదగా ఇంట్లో కూర్చొని ఏదో టీవీ చూసుకుంటే కృష్ణారావు అనుకో, ఏదో శాతం రాజకీయం ఆమె చేసుకుంటుంది. అంతేగాని మా నాయకుడు జగన్మోహన్ గారిని అంటే మాత్రం ఒప్పుకోము. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అసలు ఒప్పుకోరు. అదేవిధంగా ఇక మీదట కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఏమాత్రం కానీ ఇప్పుడు మాట్లాడితే ఇంకా మాటలతో కూడా కాదు, వేరే విధంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులకు, ఎటువంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మర్యాదగా ఉంటే బాగుంటుంది. మర్యాద తప్పితే దానికి వేరే విధంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు
వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.